ఆయన చెప్పగానే సరి చేసుకొని వెంటనే కరెక్ట్గా నిలబడంగానే లేఖనం ఏమంటుంది, ఆయన నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలి, నువ్వు చక్కగా నిలబడను. ఇప్పుడు దాకా మాట్లాడాడు కదా పాస్టర్ గారు, మళ్ళీ ఇంకేం మాట్లాడతాడంటే ఇంకా ప్రభావంతో దిగి వస్తాడు ఆయన. ఇంకా ప్రభావంతో దిగి వచ్చి ఇంకా ఉన్నతమైన సంగతులు నీకు చెప్పటానికి. ఇప్పటి వరకు ఆళ్ళ సంగతి తేళ్ల సంగతి ఇంకేదేదేదో విన్నావు, కానీ ప్రభు యొక్క సంకల్పం ఏంటంటే ఇంకా శ్రేష్టమైన మర్మాలు నీకు చెప్పాలని. పౌలేమన్నాడు, క్రీస్తు యేసు మర్మము అంటే, మర్మం అంటే దాగి ఉన్నది. యేసు ప్రభు వారు చెప్పాడు, తండ్రి అయిన దేవుని యొక్క రాజ్య సువార్త. యేసు ప్రభు వారితో ఉన్న పక్కనున్న వాళ్ళు 11 మంది అపోస్తులు, అలాగే చీటీ వేగ వచ్చినటువంటి వ్యక్తి 12 మంది అపోస్తులు. యేసయ్య గురించి ఆయనతో నడిచిన అనుభవాలు, ఆ మాధుర్యము, ఆ సహవాసము, ఆయన చేసిన అద్భుతాలు ఎన్ని చెప్పుకుంటూ దేవుడిచ్చినటువంటి కృపను బట్టి వాళ్ళు సేవ చేసుకుంటూ వచ్చారు. కానీ వీళ్ళెవరు ఇట్లా ఈ స్టేట్మెంట్ పౌలు మాత్రమే ఇస్తున్నాడు. ఏంటంటే క్రీస్తు మర్మం, మరుగై ఉన్న క్రీస్తు మర్మం దాగి ఉన్న, ఆయన చెప్పాలనుకున్న విషయాలు, చెప్పలేని విషయాలు చెప్పకుండా ఆగిపోయి ఆయన సమయానికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా చెప్పాలనుకున్న విషయాలు ఏమవుతున్నాయో అవి నా ద్వారా సంఘానికి అందాలని ఆయన ప్రత్యేకంగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఆ ప్రత్యేకమైన సంగతులు నాకు చెప్పాడు. ఆయన ఎలా చెప్పాడు? దేవునికి మొదటిగా ఎక్కువ సమయం ఇస్తూ, ఆయన చెప్పినట్టు అడుగులు వేస్తూ, ఆయన అనుకున్నట్టుగా తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనస్సును సరి చేసుకొని, ఆయనకు నచ్చని పరిస్థితులు ఏమన్నా ఉంటే పక్కన పెట్టేసి, ఆయన అనుకున్నట్లుగా ఇదిగో ఇలా ఈరోజు ఇదిగో ఈ పని చేయంటే ఆ పనికి నడుం బిగించి నిలబడిన దాన్ని బట్టి అనేక సంగతులు క్రైస్తవ ప్రపంచానికి ఆయన ద్వారా అందటానికి ప్రభు అతను వాడుకున్నాడు. ఈరోజు మనతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు నిన్ను కూడా అంతకంటే గొప్పగా వాడుకోవాలన్నదే దేవుని యొక్క ఉన్నత సంకల్పం. అయితే మనం ఏం చేస్తామంటే సంకల్పాలు అన్నీ వింటాం, కానీ ఏదో ఒక కారణాన్ని దేవునికి ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థనలు మనం చెబుతూ ఉంటాం. ప్రభు అంటాడు, ఇక చాలు నువ్వు చెప్పింది, అవన్నీ పక్కన పెట్టు, నేను చెప్పిన దానికి అడుగు వేయి. నేను చెప్పిన దానికి నువ్వు ఎప్పుడైతే అడుగు వేస్తావో, నేను చెప్పినట్టు ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వస్తావో, నేను చెప్పినట్టు ఒక కొలబద్ద మీదకి వచ్చి నిలబడతావో, అప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వదింపబడటమే కాదు, ఒక పక్క నువ్వు ఆశీర్వదింపబడతానే ఉంటావు, మరో పక్క ఆయన అనుకున్న ఉన్నతమైన సంగతులు, మరుగైన సంగతులు క్రైస్తవ ప్రపంచానికి అందిస్తాను. ఆమేన్, హల్లెలూయా. హెస్కేల్తో ఇట మాట్లాడుతాను అంటాడు, చక్కగా నిలబడమని చెప్పి. అతను చక్కగా నిలబడ్డ తర్వాత కింది వచనాలు చూస్తే కొన్ని సంగతులు ఎహెస్కేలుకు బోధిస్తున్నాడు దేవుడు. కొన్ని పనుల యొక్క బాధ్యతలు ఆ ఎహెస్కేలుకు అప్పచెబుతున్నాడు. ఆ కింది వచనాలు మనం చదివితే, అన్యుల మధ్యలో నిన్ను పంపించే ఊడైనా నమ్ముతుడయా, కానీ రక్షణ పొంది సున్నతి పొంది తేడాగా బ్రతుకుతున్న వాళ్ళ మధ్యలో నేను తీసుకెళ్తున్నా. ఎందుకో తెలుసా? వీళ్ళు సరిచేయబడాలి మొదటగా. వీళ్ళలోనే అనేక రకాల గలిబిళ్ళు ఉన్నాయి, ఒక్కడు కూడా ససేమిర ఒక రకంగా లేరు. అయితే నువ్వు చెప్పాలి నీ వంతుగా. అక్కడ కింద చూస్తే, ఆ వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది, గొంజి చెట్ల మధ్యలో ఏమన్నా చూడండి. అక్కడ ఈ మాట చెప్పిన మాటలు ముగిస్తాను. సిగ్గుమాలిన వారును, ఎవరంటే వారు సిగ్గుమాలిన వారు, 4వ హృదయం, కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నువ్వు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు చెడియకము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము.
వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పిన మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుమనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. అంటే మహావిలాపము, అది సహించలేనటువంటి ఏడ్పు, మహావిలాపము, మనోదుఃఖము, రోదనము. మహావిలాపం అంటే ఏడవటం, విలాపం అంటే వేడవటం అని అర్థం. ఆ మామూలుగా ఏడవటం కాదు. ఏంది రే పిల్ల ఈ ఆ రకంగా ఎడుతుంది ఎక్కి పెట్టని, అలా భయంకరమైన రోదన, మనోదుఖం. ఇప్పుడు ఒకళ్ళ మీద దిగులు పెట్టుకుంటారు. దిగులు పెట్టుకుని ఎంత తిన్నా ఒళ్ళు రాదు, ఇక అట్లా అయిపోతూ ఉంటారు, సన్నగా అయిపోతూ ఉంటారు. అందులో లోకంలో ఉన్న సామెత ఏంటంటే ఏ రోగానికైనా మందు ఉంది కానీ మనోదుఖానికి, మనోవ్యాధికి మందు లేదు అని చెప్పని, అలాంటి మనోదుఖం లోపలని దిగులు పడుతుంది. అలాగనే రోదనము అని దానిలో వ్రాయబడింది. రోదనం అంటే ఇది కూడా ఏడ్పే. అయ్యా కన్నీళ్ళు విడిచి ప్రార్థన, విలాపం అంటే కన్నీళ్ళు విడుచుట. రోదన అంటే ఇక కూర్చొని లోపల అని చెప్పి మూలుగుచ్చ భయంకరమైన రోదన అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి, దేవుని యొక్క తీర్పు గురించి చెప్పబడుతున్న మాటలు ఉన్నాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు చెప్పినట్లుగా నిలబడాలి. ప్రభు ఏ పని చెబుతున్నాడో ఆ పనికి నువ్వు నడుము బిగించాలి. ఆ పనికి నువ్వు నడుము బిగించలేదా ఇక ఆ నష్టం చెప్పలేము. మనల్ని సరిచేసి ఆయన అనుకున్న రీతిగా నిలబెట్టడానికి ప్రభు చిత్తం అయితే ప్రాణ నష్టాన్ని కూడా అనుమతిస్తాడు. ప్రాణ నష్టాన్ని అనుమతిస్తాడు. ఆస్తి నష్టం కావచ్చు, ఆరోగ్య నష్టం కావచ్చు, గతంలో చెప్పాను సాక్ష్యాన్ని కూడా పాడు చేసే విషయం కావచ్చు. అంటే అనుమతి, ఫ్రీగా స్వేచ్ఛనిస్తాడు. ఒక పరీక్ష అట్లా వాడతాడు, యోబు కాడ అపవాదిని వాడినట్టుగా. అయితే యోబు దగ్గర అపవాదిని వాడింది ఎందుకంటే యోబులో 3 అవలక్షణాలు ఉన్నాయి. ఏమో జరుగుద్ది అనే భయం అంటాడు ఆయన. బైబిల్ ఆ యోబు గ్రంథంలోనే 3వ అధ్యాయంలో అట్టుకుంటా 2వ అధ్యాయంలో ఉంది. ఏదైతే సంభవించునని నేను భయపడ్డానో అదే వచ్చి పడిందాను. యోబులో ఉన్నది అల్ప విశ్వాసం. అలాగనే ఇంకోటి ఏంటంటే నేను జ్ఞానవంతుణ్ణి అనుకున్నాడు. అలాగనే తన మీద తను ఆధారపడటం అనేది, ఈ 3 దేవునికి నచ్చని. అపవాది వచ్చాడు, అవకాశం అడిగాడు, ఇచ్చాడు దేవుడు. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. కానీ ఈ 3 అవలక్షణాలు దేవునికి నచ్చనివి. ఈ 3 విషయంలో ఆస్తి పోయింది, పశు సంపద పోయింది, సంతానం పోయింది. ఉందెవరు? భార్యాభర్తలు ఇద్దరే. ఆయమ్మ కూడా వచ్చి అడుగుతుంది, ఇంకా యథార్థత అంటుంది. పిల్లలు పోయారు, ఆస్తులు అంతా పోయి, రోగం వచ్చింది. ఇంకా నువ్వు యథార్థతను విడవా? ఆ యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఇప్పుడు ఆయన చచ్చిపోతే ఏమేం చేస్తుంది? భజన చేస్తుందా? ఇంటికి భర్త ఉన్నంతసేపే విలువ, కుటుంబానికైనా, పిల్లలకైనా, భార్యకైనా. ఆ భర్త ఒకవేళ కాలం చెల్లిపోతే పొరపాటును కూడా పిల్లలను పట్టించుకోరు, కుటుంబాన్ని అస్సలు హక్కును చేర్చుకోవటానికి కూడా ఎవరూ సాహసించరు. ఇంటికి యజమానుడు ఉన్నంతసేపే ఆ విలువ ఏంటో అది లేనప్పుడు ఒకళ్ళు అంటారు భర్తలో, నేను పోతే నీకు అప్పుడు అర్థమైంది, అప్పుడు నీకు అర్థం కాదే అంటూ ఉంటారు. మా బావ కూడా అట్లా అంటే మా అక్క మొన్న అంటా ఉంది, నేను పోతే నీకు అర్థమైంది, అప్పుడు దాకా అర్థం కాదు అన్నట్టుగానే అయిందయ్యా అని చెప్పి ఎడుతుంది. ఆయన కాలం వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నంతసేపు లెక్క లేకుండా ఉంటున్న సందర్భాన్ని చూసి ఆ మాట. చాలా జీవితాలు అలానే ఉంటుంది. ఇంటికి పెద్దన్నంతసేపే బంధుత్వాలు, పలకరింపులైనా, ఎవరైనా వచ్చి ₹1 ఇవ్వటానికైనా. అదే ఎవరు లేకపోతే
ఇక వాళ్ళకి నమ్మకాలు ఉండవు, సత్సంబంధాలు ఉండవు. అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంత నష్టమైన చేసి ఆ వ్యక్తిని మొదటిగా సరి చేసుకుంటాడు. అలాగనే ప్రారంభంలో ఆయన పిలిచిన పిలుపు ప్రకారమే మళ్ళీ దేవుడు చూస్తూనే ఉంటాడు. ఈ మధ్యలో ఉన్న తడబాట్లు పొరపాట్లను బట్టి శిక్షగానే ఉంటుంది. మళ్ళీ న్యాయం జరిగిస్తూనే ఉంటాడు, కృపనిస్తూనే ఉంటాడు, ఆశీర్వాదం పంచుతూనే ఉంటాడు. ఇది తప్పు చేశానన్న పొరపాటుతో ఆయన పాదాలు పట్టుకొని వదిలిపెట్టకుండా పాప నియమం అంటే పాపం యొక్క భీతి చేత బాధించబడుతా నీవే దిక్కయ్యా ఇంకెవరు లేరని ఆయన పాదాలు పట్టుకొని వదిలిపెట్టకుండా ఉన్న వాళ్ళని ఏ చిన్న లోపమున్నా ఆయన సరి చేసుకుంటాడు. ఏదో ఒక అవకాశం, ఏదో ఒక పరిస్థితిని వాడుకొని సరి చేసుకుంటాడు. మొదటిగా అయితే ఆయన చెప్తాడు, ఇదిగో ఇలా ఉన్నావు నువ్వు, కాబట్టి ఈ విషయంలో సరి చేసుకో. మనకిప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, దేవుడు ఈరోజు చెప్తున్న మాట, వాళ్ళు ఎంత చెప్పినా వినను వాళ్ళ మధ్యలో. అంటే కష్టతరమైన సేవ, ఆ కష్టతరమైన సేవ చేయాలంటే ముందు నువ్వు సరిగ్గా నిలబడాలంటే ఆ సేవ చేయడానికి కావలసిన శ్రేష్టమైన తర్ఫీదు, అభిషేకం, అధికారం, కృప. ఇక ఆ కఠినమైన మనసు కలిగిన వారి హృదయంలో కూడా నీ నోట నుంచి వచ్చే మాట వినటంతోనే గడ్డ వణికిపోయేలాగా వణికిపోతారు. మళ్ళీ వాళ్ళ హృదయాలు కఠినపరచబడే దేనికంటే ఎలాగైనా వాళ్ళు పశ్చాత్తాపడటం ఒక ఎత్తు అయితే, ఇక వాళ్ళకి అవకాశం ఇచ్చింది కాస్త అయిపోయి ఉన్నదాన్ని బట్టే వాళ్ళ హృదయాలు కఠినపరచబడతాయి. అయినా సరే దేవుడు అవకాశం ఇస్తున్నాడు వాళ్ళకి. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పే మాట, అసలు గ్రంథం అంతా చెప్పే బోధ ఏంటంటే, దేవుని మాట వినకుండా వాళ్ళ స్వచిత్త ప్రకారము విగ్రహాలు ఏర్పాటు చేసుకొని భక్తి సాధన చేస్తున్న ఆ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో క్రీస్తు రక్తంలో కడగబడిన వారిలో ధనమనే విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. తిమోతి పత్రికలో మాట ఉంది, యాకోబు పత్రికలోనూ అక్కడ రాసి ఉంటుంది, ధనం మీద మనసు పెట్టిన వాడు అనేక చిక్కుల్లో పడతాడంట. చివరికి ఆ ధనం ఏడదా తీసుకెళ్తా అంటే శాపగ్రస్తుడిగా మార్చే ధనమను విగ్రహం అనేది మీ హృదయంలో ఉందన్నాడు. అలాగని ఒక బంధుత్వం మీద ఇక రకరకాలుగా ఇక దేవునికి నచ్చనటువంటివి ఏవైతే మన జీవితాల్లో ఉన్నాయో వాటిని ప్రభు అన్నాడు, అవి తీసి పక్కన పెట్టేసి. యేసయ్య ఒక మాట చెప్పాడు, ఒక ఉపమానం. ఒక ఇంటి యజమానుడు, తనకి 2 పిల్లలు ఉన్నారు. మొదటిగా ఒక ఆయన దగ్గరకు వచ్చారే, పొలంకి పోయి ఆ ద్రాక్ష తోట ఎలా ఉందో చూసిరాపో. సరే పోతాలే అని పోలా. రెండో వాడి దగ్గర పోయాడు, పొలం కాడ పోయి చూసిరాపో అంటే, నేను పోను, నాకు కుదరదు అన్నాడు.
కానీ తర్వాత వెళ్ళాడు. ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్? సమాధానం ఆడే ఉందిగా పాస్గా, మమ్మల్ని అడుగుతుందని చెప్పి కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవ ప్రపంచంలో నేను చాలా నా మటుకు నేను వ్యక్తిగతంగా బాధపడింది. ఆ బాధపడుతున్నప్పుడు దేవుడిని అడగంగా నేను కూడా అంతే బాధపడుతున్నా అండు. ఏంటి పాస్గా నా బాధపడుతున్న విషయం అంటే, దేవుని ప్రణాళికలో ఉండి దేవుడు అనుకున్న పనికి వెళ్ళమన్నప్పుడు ఆ మాట తగలంగానే పశ్చాత్తాపడి ఏడ్చి, అవును ప్రభా నేను లేట్ చేశాను, క్షమించయ్యా, అదే ఇదే అని చెప్పని బోర్ని ఎడుతా కూర్చున్నంతసేపు. మళ్ళీ అదే ప్రసంగం తగలం, మళ్ళీ ప్రభా తప్పు చేశాను, క్షమించు అంటూ, నాకు ఈ అప్పులు ఉన్నాయ్యా, నాకు ఈ పరిస్థితులు ఉన్నాయ్యా, నేను ఇక్కడ చిక్కబడ్డానయ్యా, నేను ఇలా ఉన్నానయ్యా, ఇదిగో నేను పలానా పరిచయంలో ఉన్నానయ్యా, అదిగో నేను ఇలా అంటే అదేయా, ఇట్లా అయ్యా, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోయా, ఇలాగ అనేక రకాల సాకులు చెప్తా. అంటే సాకులు అనుకోవచ్చు, ఇది కారణాలు దేవుని ఎదుట అనుకుందాం. ఇలాంటివి చెబుతా చాలామంది దేవుని పని చేయకుండా దేవుడు అనుకున్న పని చేద్దాం అనుకున్న ఆ వ్యక్తులను ఉపయోగపెట్టుకుందాం అనుకుంటే, ఇట్లాంటి కారణాలు దేవుని సన్నిధిలో చెప్పి ఏడ్చి బాధపడి ఆయన్ని బాధపెట్టి వాళ్ళ అనుదిన చర్యలు అంటే పనులలో ఇన్వాల్వ్ వెళ్ళిపోవచ్చు. భక్తి అరాకొర భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతోమందిని చూశాను నేను. వాళ్ళని చూసినప్పుడు బాధపడ్డాను. ఏంది ప్రభు నాకు ఈ బాధ అంటే, నేను కూడా అలానే బాధపడుతున్నా, ఆ బాధ నీకు తెలియాలి కాబట్టి ఆ పరిస్థితి అనుమతించాను అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ విషయంలో. దేవుడు తన సంకల్పం చొప్పున పిలిచిన దాన్ని బట్టి ఈరోజు చాలామంది కుంటినడకే నడుస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ప్రభు అనుకున్న రీతిగా ఈరోజు నేనైనా మనమైనా ఇంకెవరైనా సరే, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఆయన అనుకున్న రీతిగా మనం అడుగు వేయకుండా, ఆయన అనుకున్న రీతిగా ముందుకు సాగకుండా, ఆయన చెప్పిన దాని విషయంలో ముందుకు రాకుండా ఏదో ఒక కారణం, ఏదో ఒక కోణం ఆయన ఎదుట పెడుతూ, ప్రభు ఏమో ఉన్నత పని చేయాలని చెప్పని ఆశపడుతూ ఉన్నాడు, ఉన్నతంగా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఉన్నతంగా పని చేయించాలనుకొని ఉన్నతంగా ఆశీర్వదించడానికే ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలని ప్రభు కొన్ని బాధ్యతలు అక్కడ యెహెజ్కేలుకు అప్పచెప్తూ ఉంటే, ఈరోజు మనతో కూడా దేవుడు ఈ లేఖన కాంతిలోంచి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆయా కారణాలు చూపించి దేవుని ఎదుట ఒకవేళ దేవుడు అనుకున్న పనికి అడుగు వేయకుండా, దేవుడు చెప్పిన పని చేయకుండా ఒకవేళ మనం జాగు చేస్తున్నట్లయితే, దేవుడు అంటున్నాడు నువ్వు సరిగా నిలబడాలి, నేను అనుకున్న ప్రణాళిక సమయము ఆసన్నమైంది, అయితే అది ఎప్పుడో ప్రారంభమైంది, కానీ అనేక కారణాలు నాకు ఎదుట చూపిస్తా, నీవు నాకు సహకరించకుండా, నేను చెప్పినట్లుగా నిలబడకుండా, నేను అనుకున్న ఆ పని జరగకుండా నీవే అడ్డుబండగా అంటే కారణమయ్యావు. అడ్డుబండ అంటే నడిపించాలనుకుంటాం పిల్లలను సరైన దారిలో, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇవ్వాలనే వారి భవిష్యత్తు విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. కానీ వాడిని బడికి పంపించాలంటే ఎన్నికలు లాగుతూ ఉంటాడు. మనం ఏం చేస్తాం, అవే నా కుమారుడు అని చెప్పని బెయ్యి మీద బాత్సు తీసుకుపోతాం. మరి కడుపును పుట్టిన బిడ్డ విషయంలో భవిష్యత్తుకి ఎంత ఆలోచన కలిగి ఉంటే, ఎన్నిక లేని అనేకుల చేత తృణీకరింపబడి ఉండొచ్చు, అసహ్యులుగా చూసి ఉండొచ్చు, కానీ నిన్నే నిలబెట్టి వాళ్ళందరి మీద చేతులుంచి వాళ్ళకే నువ్వు దేవుని మాటలు అందించే పాత్రగా దేవుడు చేయాలని కోరుకున్నాడు. అయితే ప్రభు ఏమో ఒకటి చెప్తా ఉంటే మనమేమో ఆయనకి ఇంకోటి చెప్పి అడ్డుబండి అని అన్నాను కదా ఇందాక. అడ్డుబండి అంటే ఆ పని చేయకుండా ఆగిపోవటం, అది కూడా పాపమే. ఆజ్ఞ అతిక్రమని పాపం. ఈ చిన్న మాట నేను చెప్పిన మాటలు ముగిస్తాను. సోదరి పురుషోత్తం గారు బాగా ఉన్నత స్థాయిలోకి సేవకు వెళ్ళాడు. అక్కడ ఏదో బై మిస్టేక్ జరిగింది.
తన మనసుకు అనిపిస్తుంది, బై మిస్టేక్ ఏమనిపిస్తుందంటే ఘోరమైన పాపం చేశాను నేను, కాబట్టి సమాజంలో నేను తలెత్తుకోలేను, సేవ చేయలేను, నా వల్ల కాదని ఆరాధనలన్నీ పక్కన పడేసి గదిలోకి వెళ్ళిపోయి తాళం డోర్ లాక్ చేసుకుని ఇక రాట్ల బయటికి. ఎవరు పిలిచినా రాట్లా, నేను రాను, నేను సేవకు తగను, నేను సేవ చేయను, ఆపేస్తున్నాను. చివరికి ఆయనకు బాగా ప్రాణ స్నేహితులు ఉంటారు సేవకులు. ఒక స్నేహితుడు వచ్చాడు, ఆయన మాత్రం వింటాడని పిలిపించారు. వచ్చి తలుపు దాడుతున్నాడు, తలుపు తీయని స్వరం వినంగానే స్నేహితుడని లోపలికి రానిచ్చాడు, మాట్లాడాడు. ఏంది కారణం, ఎందుకు సేవ చేయను అంటున్నావు అంట, ఏమైంది, సేవ చేయకపోవటానికి కారణం ఏంది, నీకు అభ్యంతరం ఏంది చెప్పు అని అంటే, లేదు నేను పొరపాటు చేశాను, నేను సేవకు తగినోడిని కాదు, నా ఓటాడు అట్లాంటి పొరపాటు చేయకూడదు అని చెప్పని నేనే నిందించుకుంటున్నాడు. అంటే ఆనాడు పేతురు కనుక తను ఒట్టు పెట్టుకొని చెప్పించుకున్నట్టుగా ఈ పరిస్థితి కనపడుతూ ఉంటే అక్కడ ఆ స్నేహితుడు అంటూ ఉన్నాడు, అవునులే నీ రక్తాన్ని క్షమించు, నీ పాపాన్ని కూడా కడగటానికి వేసే రక్తం మలినమైంది అట్టుకుంటా, ఏదో కొద్దో గొప్ప తేడా ఉండి ఉంటుంది అంటే, ఓయ్ నా వేసే రక్తం పరిశుద్ధమైంది, అయితే ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగు, లేచి సేవ చేయవయ్యా. నేను సేవ చేయను. మళ్ళీ అన్నాడు, కొంతసేపు వాదన జరిగి మళ్ళీ అన్నట, నీ అంత ఘోర పాపిని, నువ్వు చేసినంత ఘోర పాపాన్ని కడిగివేసేంత పరిశుద్ధమైంది కాదట్టుకుంటే వేసే రక్తం అనగానే మళ్ళీ కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని లేచి, నా ఏసయ్య రక్తం పరిశుద్ధం, ఇంకోసారి మాట్లాడితే స్నేహితుడు అని కూడా చూడండి మర్యాద అని అన్నాడు. నేను అంటున్నాను, దేవుడు చెప్పిన ఆ సేవ చేయకుండా ఆపితే నువ్వు ఇప్పుడు దాకా చేసిన దానికి ఇప్పుడు నువ్వు చేసిన పాపం అన్నావే, అంతకంటే ఇంకా ఘోర పాపమయ్యా. దేవుడు చెప్పిన పని నువ్వు చేయటం వల్ల నువ్వు ఆశీర్వదింపబడతావు. నేను పాపం అది ఇది అంటున్నావు కదా, లేచి కరుణాపీఠ అంటే బలిపీఠం దగ్గర ఆయన పాదాలు పట్టుకొని క్షమించు ప్రభు అని ఆయన అడిగి రక్తంలో కడగబడి లేచి నిలబడు. జరుగుతున్న సేవ ఆపేయటం కూడా పాపమే, ఆజ్ఞాతిక్రమం అనే పాపం. లేచి నిలబడు అని చెప్పనగా ఇక అప్పుడు ఆ స్నేహితుడైన సేవకుడు వచ్చి సరిచేసిన తర్వాత ఆ లేచిన కాడించే కళ్ళ నిండా నీళ్లు తీసుకుంటా పాట పాడుకుంటా పోయిండు ఆయన బలిపీఠం దగ్గర. ఉన్న పాటున్న వచ్చుచున్నాను నీ పాద సన్నిధి రక్షక, ఎన్నో పాపాలు వీపు మీద పడి అంటే అడుగులు తడబడుతా వస్తున్నానయ్యా నీ పాద సన్నిధికి, నన్ను రక్షించు, నన్ను కడుగయ్యా. ప్రభు పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుదాం. ఎక్కడ పొరపాటు ఉన్నా ఆయన పాదాలు పట్టుకుంటే క్షమిస్తాడు. అలాగనే సేవ చేయకుండా ప్రభు చెప్పిన సేవకి నిలబడి ప్రభు చెప్పిన దాని ప్రకారం మనం సరిచేయబడి ప్రభు అనుకున్నట్టుగా చక్కగా నిలబడితే అని అంటున్నాడు, ఉన్నతమైన బాధ్యతలు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను, ఉన్నతమైన సేవ నీ ద్వారా చేయించుకోవాలని ఆశపడుతున్నాను. ఎవరు ఊహించినటువంటి నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేటువంటి సేవ నీ ద్వారా చేయించుకోవాలని నేను ఆశపడి ఈరోజు నీతో మాట్లాడు. చక్కగా నిలబడు, పొరపాట్లుంటే సరి చేసుకో, దేవుడు చెప్పిన దానికి అడుగువి. ఒకప్పుడు 2020 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడితే తండ్రి సన్నిధి బయటికి రా అంటే నేను రాను ప్రభు, నువ్వు రావన్న సంగతి నాకు తెలుసురా, కాబట్టి నేనే కొన్ని పరిస్థితులు వాడుకొని నేను బయటకు తెస్తున్నాను. అలానే తెచ్చాడు. 2021 సంవత్సరం జనవరి 1వ తారీఖున దాచేపల్లిలో వాగ్దానపు కోట మొదలుపెట్టి అలా ఇప్పటికీ ఈ 2025 సంవత్సరం ప్రభు కృపను బట్టి నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన అనుకున్న పని జరిగించుకుంటూనే ఉన్నాడు. ఎక్కడైనా ప్రభు యొక్క పనిని కానీ నిర్లక్ష్యపరుచున్న ప్రభు చెప్పినట్టుగా నిలబడిన పరిస్థితి ఉంటే ఈరోజు దేవుడు పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుదాం. ప్రభువా నన్ను కనికరించు, నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలన్నావు ప్రభు, నీతో మాట్లాడాలి, నువ్వు చక్కగా నిలబడన్నావు. ఆనాడు హెజ్కేలు చక్కగా నిలబడిన దాన్ని బట్టి
తనకంటూ ఒక గుర్తింపు, దేవా తనకంటూ ఒక గుర్తింపు కలిగినటువంటి సేవ అతని ద్వారా జరిగించుకున్నావు. ఈరోజు నీవు నాతో మాతో అందరితో మాట్లాడుతున్నావు. నువ్వు చక్కగా నిలబడు, నేను చెప్పినట్లుగా, నేను చెప్పిన కాడ నువ్వు నిలబడు. నీకంటూ ఒక గుర్తింపు ఉండే గొప్ప సేవ నీ ద్వారా చేయించుకోవాలని నేను ఆశపడుతున్నాను. అయితే నీవే సరిగా నిలబడుతున్నది. ఏవేవో కారణాలను ఎదుట ప్రార్థనలు చెప్తున్నావు, కన్నీరు విడుస్తున్నావు. అవన్నీ నాకు అనవసరమని అంటున్నాడు దేవుడు. నేను చెప్పిన దాని మీద నీ దృష్టి పెట్టు. నీవు చూపిస్తున్న కారణాలు, ఒకవేళ అయ్యా నేను పలానా పరిచర్లో ఉన్నాను, ఇలా ఈ పరిస్థితులు, ఆ దైవజనులు ఏమన్నా అనుకుంటారేమో, బాధపడతారా, ఇలా కారణాలు చెబుతున్నావా? అవేమి దేవుడు లక్ష్య పెట్టడు. ఆ దైవజనులతో మాట్లాడుతాడు ఆయన. ఇదిగో ఇక్కడ ఈ పరిచర్యకి ఇలా నిలబడు అన్నాడా దేవుడు, నువ్వు నిలబడు. లేదా సొంతంగా సేవ చేయన్నాడా, ఆయన పేరిస్తాడు. నన్ను కూడా తండ్రి సన్నిధి నుంచి బయటకు తెచ్చేటప్పుడు దేవుడు మాట్లాడాడు. 2020 సంవత్సరం ఆగస్టు 21వ తారీఖున ఆయన మాట్లాడాడు. నువ్వు బయటికి రావాలా, మన్నా అనే పేరు నీకు ఇస్తున్నాను. మన్నా మినిస్ట్రీస్గా ఇప్పుడు ఉంటుంది. ఆ తర్వాత మన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య అవుతుంది. అది భూమి అంతమయ్యే సమయం వరకు ఇదిగో ఈ పరిచర్య ఉంటుంది. భూ దిగాంతల వరకు, అంటే ఈ దరి నుంచి ఆ దరి వరకు, భూమి మీద ఎక్కడెక్కడ దేవుడు నిర్ణయించుకున్నాడు అంతటా ఆయన నిర్ణయించిన సంఘాలు, మందిరాలు ఉన్నాయని, విశ్వాసులు, పరిచారకులు, సేవకులు ఉన్నారని ప్రభు చెప్పిన మాట నేను నమ్మాను. అలాగనే 2020 సంవత్సరం డిసెంబరు చివరి శుక్రవారం ఉపవాసం ఉండి లేఖనం తీస్తే అదే పరమగీతాలు 4:8 ద్వారా 7-8 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇక ఆలస్యం చేయకుండా జనవరి 1వ తారీఖు నీకు బయటకు వచ్చేసిన పరిచయలోంచి దేవుడిచ్చిన పేరును బట్టే మన్నా అనే పేరు మీద ఈరోజు సేవ జరుగుతూ ఉంది. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు చక్కగా నిలబడాలి. నేను చెప్పిన కాడ నువ్వు నిలబడాలి. దైవజనుడు సతీష్ కుమార్ గారు అన్నాడు, యవన ప్రాయంలోనే నేను సేవ చేయాలని వచ్చానయ్యా, అయితే నా దేవుడు నన్ను చక్కగా నిలబడమన్నాడు. హైదరాబాద్ పట్టణానికి నన్ను తెచ్చాడని. స్టీఫెన్ పాల్ లైఫ్ చేంజింగ్ పరిచర్య, ఆయన ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో 200 మంది సంఘం, 400 మంది సంఘం ఉంటే వాళ్ళందరినీ వదిలేసి నువ్వు హైదరాబాద్ రా అంటే వచ్చేసాడు. అదేంది ప్రభు అంటే, రమ్మంటున్నానుగా వచ్చే అంటే ఆయన అది వదిలేసి ఆ 400 మంది లేదా 200 మంది అనుకున్న 200 మంది సంఘాన్ని ఇంకొక దైవజనుడికి అప్పచెప్పి, నువ్వు చూసుకోయ్యా, నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు ఇక్కడ వద్దంటున్నాడని ఆడ నుంచి వదిలేసి వస్తే ఈరోజు హైదరాబాద్ ఏంది, వైజాగ్ ఏంది, కువైట్ అని అనేక దేశాలకు ఆయన పరిచర్య వ్యాప్తి చెందింది. ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు అడిగేశారు. సతీష్ కుమార్ గారు అంటే 51 రోజుల్లో మందిరం కట్టారని ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి చెప్పబడుతుంది. సంఘాలని మన రాష్ట్రంలో అనేక చోట్ల, మన నరసరావుపేట పట్టణంలో కూడా దేవుడు ఆయనకు సంఘాన్ని ఇచ్చాడు. తను చేస్తుంది ఒక లెక్క లేఖన కాంతిని బట్టి ఆ లైవ్ డిజిటల్ సేవ అనేది తప్పే, కానీ అతని ద్వారా కూడా కొంతమంది దేవుడు కృపను బట్టి పట్టబడుతున్నారు, సరిచేయబడుతున్నారు, రక్షించబడుతున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి. తనకంటూ గుర్తింపు ఇచ్చాడు దేవుడు చెప్పినట్లుగా అడుగులు వేసిన దాన్ని బట్టి. దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు